కొత్తపేట మలయలింగం భవన్లో ఆటో డ్రైవర్ మరియు వర్కర్ యూనియన్ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వామనమూర్తి, నగర కార్యదర్శి మంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు అని మండిపడ్డారు. వెంటనే 894 గెజిట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కురాకు రాంప్రసాద్, కోట మాల్యాద్రి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఆటో సంఘం రాష్ట్ర నాయకులు మలయాద్రి గారు, కుమార్ గారు, రాంప్రసాద్ గారు, మిత్రులారా, సోదరులారా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో మోటార్ కార్మికులకి పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. వాహన మిత్ర గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు. జరిమానాలు భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 894 గెజిట్ నోటిఫికేషన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన జీవో నెంబరు 2131 రద్దు చేస్తామన్నారు. భారీగా పెంచినటువంటి డీజిలు, పెట్రోలు, వంట గ్యాసు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు తగ్గిస్తామన్నారు. ప్రమాదకరంగా ఉన్న రోడ్లు పక్కాగా వేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచింది. ఈ రోజు వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. సరికదా ఇవాళ ఆటో మోటార్ కార్మికుల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇబ్బంది పడతా ఉన్నాము. కాబట్టి ఈ ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే గుర్తించి సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధి రిటైర్ అయితే 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. మరి 365 రోజులు జీవిత కాలం ప్రజలకి రాత్రి పగలు ఎండ వాన చలికి సంబంధం లేకుండా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లలో, కామన్ రోడ్లలో ఆటో డ్రైవర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి ఇవాళ వయసు మంది మంచాన పడిన వారికి దిక్కు లేదు. అనారోగ్యం వచ్చి మంచాన పడిన వాళ్ళు ఆదుకునేవాడు లేడు. మరణిస్తే వారి కుటుంబం రోడ్లు పడతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే సహజ